ఈ పుస్తకం ఒక తాత్విక రచన అనే దాని దగ్గర ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ తాత్విక రచన దేనికి సంబంధించింది అనే ప్రశ్న వేసినప్పుడు ఇది జ్ఞానానికి సంబంధించిన తాత్విక రచననా లేదా మానవ జీవనానికి సంబంధించిన తాత్విక రచన అనే ప్రశ్న వేసినప్పుడు ఈ రచన ఒక వైపున జ్ఞాన మీమాంసకి సంబంధించిన రచన, అదే సమయంలో మానవ జీవనానికి సంబంధించిన తాత్విక రచన కూడా. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏమిటంటే మనిషి ఎలా జీవించాలి అనే ఒక మౌలిక ప్రశ్నకి తాత్వికంగా ప్రాచీన కాలం నుండి అనేక సమాధానాలు ఉన్నాయి. ఆధునికత ప్రారంభమైన తర్వాత మానవ జీవితానికి మౌలిక ఆదర్శం ఏమిటనే ఒక ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు స్వేచ్ఛగా జీవించటమే మానవ నైజం, ఇది మానవ జీవిత ఆదర్శం. అంటే స్వేచ్ఛాయుత జీవితం మానవ జీవిత మౌలిక ఆదర్శం అనేటువంటి ఒక సమాధానం 17వ శతాబ్దం నుండి పాశ్చాత్య రాజనీతి తత్వశాస్త్రంలో మనకి చాలా ప్రస్ఫుటంగా ముందుకు వస్తూ ఉంటుంది. దాని మీద జరిగిన చర్చ యొక్క కొనసాగింపే ఈ పుస్తకంలోని ప్రధాన అంశం అని నేను భావిస్తున్నాను. అయితే మార్క్స్ 19వ శతాబ్దంలో తాను ఈ రచన రాసే నాటికి ఈ అంశంపై పాశ్చాత్య తత్వశాస్త్రంలో కొనసాగుతున్నటువంటి చర్చను ఆయన సమీక్షించి దానిపై తనదైన విమర్శని ఈ పుస్తకంలో ఆయన ప్రతిపాదించడం చేశాడు. సో అందువల్ల మనకి మార్క్స్కు పూర్వం పాశ్చాత్య తత్వశాస్త్రంలో ప్రధానంగా ఈ స్వేచ్ఛ అనే భావన పట్ల జరిగినటువంటి ఒక చర్చని నేను చాలా సంక్షిప్తంగానే పరిచయం చేస్తాను. అంటే స్వేచ్ఛ అనే భావన, ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛ అనే భావన ఎందుకు ముందుకు వచ్చింది 17వ శతాబ్దంలో అనే ప్రశ్నకు ఒక సమాధానం ఏమిటంటే 17వ శతాబ్దం నాటికి ఐరోపాలో భూస్వామ్య సంబంధాలు బలహీనపడుతూ దాని స్థానంలో వ్యాపార పెట్టుబడిదారీ సంబంధాలు అనేవి క్రమంగా బలపడుతున్నటువంటి కాలం అది. అదే సమయంలో క్రైస్తవ మత భావజాల ప్రాబల్యం కూడా క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉన్న కాలం కూడా అదే. ఈ రెండు మార్పులు సంభవిస్తున్నటువంటి కాలంలో ముందుకు రాబడినటువంటి ప్రశ్న ఏమిటంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనే భావనని మనకి థామస్ హాబ్స్ అనేటువంటి బ్రిటిష్ రాజనీతి తత్వవేత్తలో చాలా ప్రస్ఫుటంగా మనం చూస్తాం. అంటే భూస్వామ్య సమాజంలో వ్యక్తి అనే భావనకి స్థానం లేదు. అది ఒక శ్రేణీకరణపై ఆధారపడినటువంటి ఒక సామాజిక నిర్మాణం కాబట్టి ఆ శ్రేణీకరణ సమూహంలో భాగంగానే ఏ మనిషి అయినా జీవించవలసి ఉంటుంది. కాబట్టి అలాంటి సామాజిక నిర్మాణంలో సమూహంలో భాగంగానే వ్యక్తి జీవిస్తాడు తప్ప వ్యక్తి తన స్వీయ చైతన్యంపై ఆధారపడి తన సంకల్పంపై ఆధారపడి
తన జీవితాన్ని తాను నిర్దేశించుకోవటం అనేది సాధ్యం కాదనే విషయం మనం గనక గుర్తించినట్లయితే, దాని క్రమాన్ని ముఖ్యంగా ఆ భూస్వామ్య వ్యవస్థ బలహీనపడుతున్న క్రమంలో ఆ సంబంధాల నుండి క్రమంగా వేరుపడుతున్నటువంటి మనిషి సాపేక్షంగా ఒక స్వతంత్ర జీవితాన్ని గడపటానికి అవకాశం వస్తున్నటువంటి తరుణంలో ఈ సమూహం నుంచి వేరుపడుతున్నటువంటి ఈ మనిషి వ్యక్తిగా ఎలా జీవించాలనే ఒక ప్రశ్నకి వచ్చిన సమాధానమే స్వేచ్ఛాయుత జీవితం. అంటే స్వేచ్ఛను వాళ్ళు ఎలా నిర్వచించారన్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క ఇచ్ఛపై ఇతరుల జోక్యం లేనట్లయితే ఆ వ్యక్తి స్వేచ్ఛగా జీవించవచ్చు. స్థూలంగా మనకి ఈ సమాధానం మనకి 17వ శతాబ్దం నుంచి వ్యక్తం కావటం చూస్తాం. అయితే అదే సమయంలో ఈ తాత్విక సాంప్రదాయం గుర్తించే అంశం ఏమిటంటే, ఈ సమూహం నుండి వేరుపడుతున్నటువంటి వ్యక్తుల మధ్య వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలను సాధించే క్రమంలో పోటీతత్వం అనేది వాళ్ళ మధ్య ఘర్షణకి కారణమవుతూ ఉంది. ఆ ఘర్షణ వల్ల వాళ్ళ యొక్క ఇచ్ఛకి భంగం కలిగిస్తుంది కాబట్టి, అది వాళ్ళ ప్రాణానికి కూడా అది అపాయాన్ని సృష్టిస్తుంది కాబట్టి, తిరిగి మళ్ళా ఈ సమూహం నుండి వేరుపడుతున్నటువంటి వ్యక్తులు తమ ఇచ్ఛని, తమ ప్రాణాన్ని కాపాడుకోవటానికి తిరిగి మళ్ళా ఒక నూతన సమూహంగా సంఘటితం అవుతారు. ఆ సంఘటిత సమూహాన్నే రాజ్యం అనే భావనగా మనకి ప్రతిపాదించటం హాబ్స్లో మనం మరింత స్పష్టంగా చూడగలం. కాబట్టి హాబ్స్ అనేటువంటి ఈ రాజనీతి తత్వవేత్తలో మనకి స్వేచ్ఛ అనే భావనని వ్యక్తిగత ఇచ్ఛ ఆధారంగా జీవించే క్రమంలో తిరిగి మళ్ళా దాన్ని నివారించటానికి ఈ వ్యక్తులు ఒక సంఘటిత సమూహంగా ఏర్పడటం ద్వారా, ఆ సంఘటిత సమూహానికి సార్వభౌమత్వాన్ని ఆపాదించటం ద్వారా, దానికి లోబడటం ద్వారానే వాళ్ళు స్వేచ్ఛగా తిరిగి జీవించగలనేటువంటి సమాధానంలో ఒక వైరుధ్యం అనేది మనం చూడగలం. అంటే ఒకవైపున వ్యక్తి తన ఇచ్ఛకనుగుణంగా జీవించే జీవితమే ఆదర్శం అని చెప్తూ, అదే సమయంలో దానికి ఇతర వ్యక్తుల నుండి జోక్యం వస్తుందనేటువంటి మరొక అంశాన్ని గుర్తిస్తూ, ఈ రెండిటికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, దానికి రాజ్యం అనేటువంటి ఒక నిర్మాణం ద్వారా ఆ రాజ్యం గనక ఆ వ్యక్తుల మధ్య ఘర్షణ వచ్చినప్పుడు దానిని గనక తొలగించే బాధ్యతను గనక నిర్వర్తించినట్లయితే స్వేచ్ఛాయుత జీవితం ఆచరణ సాధ్యమే. ఇది వాస్తవానికి ఆధునిక ఉదారవాద సిద్ధాంతానికి మూల ప్రాతిపదిక. దానిని కొంచెం లాక్ హాబ్స్లోనే మనకు కనిపిస్తుంది. బ్రిటిష్ రాజనీతి తత్వవేత్త అయినటువంటి జాన్ లాక్ దానికి కొంచెం విస్తృతిని కల్పించాడు. లాక్లో మనకు కనిపించేది ఏమిటంటే, ఈ వ్యక్తిగత ఇచ్ఛ అనేది తిరిగి దేనిపై ఆధారపడుతుందంటే, కేవలం సంకల్పంపై మాత్రమే ఆధారపడదు, అది తిరిగి మళ్ళా ఆస్తిపై ఆధారపడుతుంది. సో ఇక్కడ ఆస్తి అనేటువంటి భావన సాంప్రదాయ ఆస్తి అనే అర్థంలో కాకుండా నూతన అర్థంలో మనకి లాక్ అనే తత్వవేత్త ఇచ్చిన వివరణలో మనకు కనిపిస్తుంది. సో లాక్ ప్రతిపాదిస్తున్నటువంటి ఆస్తి పెట్టుబడిదారి ఆస్తి. సో లాక్ యొక్క వివరణ ఏమిటంటే, ఈ ఆస్తి అనేది వ్యక్తి యొక్క శరీరంలో నిబిడీకృతంగా ఉన్నటువంటి శక్తిని ప్రకృతిపై
వినియోగించబడినప్పుడు ప్రకృతి రూపాంతరం చెంది అది మానవ అవసరాన్ని తీర్చే ఒక సరుకుగా మారుతుంది. కాబట్టి మనిషి యొక్క అవసరాన్ని తీర్చేది మానవ శ్రమ సృష్టించే వస్తువే లేదా సరుకే. కాబట్టి లాక్ చేసినటువంటి వివరణ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, ఈ ఇచ్ఛ అనేది అవసరంతో ముడిపెట్టి, అంటే ఇచ్ఛ అనేది కేవలం అమూర్తమైనది కాదు, ఈ ఇచ్ఛ అనేది మనిషి యొక్క అవసరానికి సంబంధించింది. సో మనిషి యొక్క అవసరం తిరిగి దేనితో ముడిపడి ఉంటుందంటే, తిరిగి తన అవసరాన్ని తీర్చే వస్తువుని పొందటం లేదా ఆ వస్తువుని వినిమయం చేయటం ద్వారానే మనిషి యొక్క ఇచ్ఛ నెరవేరబడుతుంది. కాబట్టి మనిషి యొక్క శరీరంపై అతనికి మాత్రమే అజమాయిషి ఉండాలి లేదా హక్కు ఉండాలనేటువంటి ఒక ప్రిమైస్ నుంచి లాక్ బయలుదేరి, అయితే ఇది మనిషి శరీరంలో ఉన్నటువంటి శక్తి తిరిగి దేనిపై వెచ్చించబడుతుంది అన్నప్పుడు అనివార్యంగా మనిషి ప్రకృతిపై ఆధారపడి తన అవసరాలని పొందవలసి ఉంటుంది. కాబట్టి ఈ శరీరంలో నిబిడీకృతంగా ఉన్న శక్తి ప్రకృతిపై వెచ్చించడం ద్వారా మాత్రమే మనిషి యొక్క మనుగడ సాధ్యమవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ లాక్ చేసిన ఒక వివరణ ఏమిటంటే, ఈ మనిషి తన శరీరంపై తనకు మాత్రమే అజమాయిషి ఉండాలని భావించి అక్కడి నుంచి ఒక మనిషి ఏ మేరకు ప్రకృతిపై శ్రమించినప్పుడు ఆ మేరకు ఆ శ్రమ సృష్టించిన ఫలం ఆ వ్యక్తికి మాత్రమే చెందాలి. అదే ఆస్తిగా తాను ప్రతిపాదించడం జరిగింది. ఈ ఆస్తి వాస్తవానికి అంతగా పూర్వం ఉన్నటువంటి పెట్టుబడిదారి ఆస్తి యొక్క స్వభావానికి భిన్నమైనది. సో కాబట్టి లాక్లో మనకి ఏం కనిపిస్తుందంటే, మానవ శ్రమ సృష్టించిన శ్రమ ఫలితం ఆ వ్యక్తికి మాత్రమే చెందాలి. అంతేకాదు ఆ శ్రమ ఫలితమైనటువంటి ఆ వస్తువు తిరిగి మళ్ళా విక్రయించబడటానికి కూడా అవకాశం ఉండాలి, లేకపోతే అది నిరుపయోగం అవుతుంది. కాబట్టి మనకి లాక్లో దాని యొక్క విపులీకరణ ఎక్కడి దాకా వెళ్తుందంటే, ఈ శ్రమశక్తి సృష్టించినటువంటి వస్తువు తిరిగి విక్రయించబడటం ద్వారానే అది మానవ అవసరాన్ని తీరుస్తుంది. కాబట్టి తిరిగి మళ్ళా స్వేచ్ఛాయుత ఈ వస్తు పంపిణీ జరగటం ద్వారానే మానవ అవసరం తీరగలదు. సో కాబట్టి తిరిగి మళ్ళా అక్కడి నుంచి ఇంకొక అడుగు ముందుకేసి లాక్లో కనిపించేది ఏమిటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క శ్రమ ఫలితం ఆ వ్యక్తికే చెందాలి అనేటువంటి ఒక నియమాన్ని తాను ఎలా కొంచెం దాన్ని అధిగమించడానికి ప్రయత్నించారంటే, ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క శ్రమ ఫలితమైనటువంటి భూమి పై ఆ తరువాత వచ్చిన మనిషి ప్రకృతిపై శ్రమించటానికి అవకాశం లేనప్పుడు, అంతగా పూర్వం ఈ శ్రమ సృష్టించిన దానిపై శ్రమించటానికి అవకాశాన్ని ఆ మనిషి కల్పించబడినప్పుడు, ఆ శ్రమ ఫలితం అతనికి చెందాలనేటువంటి నియమాన్ని అది అధిగమించి అతనికి ఆ యజమాని వేతనం ద్వారా అతని శ్రమ ఫలితానికి ప్రతిఫలం చెల్లిస్తాడు. ఆ శ్రమ సృష్టించిన ఫలితం మాత్రం యజమానికి చెందుతుంది. ఇదే వాస్తవానికి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకి మూలం, లేదా ఇదే వాస్తవానికి పెట్టుబడి అనే భావనకి మూలం. అంటే లాక్ దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే, ఒక మనిషి యొక్క శ్రమ ఫలితంపై మరో మనిషి యొక్క శ్రమని వినియోగించబడినప్పుడు ఆ శ్రమ ఫలితం శ్రామికుడికి కాకుండా యజమానికి చెందటం సమంజసమైనది. అదే ఆధునిక పెట్టుబడిదారి వ్యవస్థకి మౌలిక తాత్విక
మూలం. సో తద్వారా లాక్ ముందుకు తీసుకొచ్చినట్టు అంశం ఏంటంటే ఈ వస్తు మారికం మరింత సరళంగా జరగటానికి డబ్బు యొక్క అవసరాన్ని గుర్తించి, సో డబ్బు అనేటువంటి సాధనాన్ని కనుక ఈ వస్తు మారకంలో కనుక ప్రవేశపెట్టినట్లయితే వస్తు మారకం వేగవంతంగా జరగటంతో పాటు పెట్టుబడి అనేది మరింత వృద్ధి చెందటానికి దారితీస్తుంది అనే భావన కూడా మనకి లాక్లో చూడగలం. సో వీటన్నిటి యొక్క సారాంశం ఏమిటంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మాత్రమే వ్యక్తి యొక్క ఇచ్ఛను నెరవేర్చగలదు. ఇది లాక్ యొక్క సిద్ధాంతం. సో అయినప్పుడు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ద్వారానే సార్వజనీన స్వేచ్ఛను ఆచరణ సాధ్యం చేయవచ్చుననేటువంటి ఒక తాత్విక ప్రతిపాదనని తిరిగి మళ్ళీ లాక్ కూడా దీనిని దగ్గర మళ్ళా సమస్య ఉంది. ఏమిటి ఆ సమస్య అయినప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆస్తిని మరో వ్యక్తి బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు దాన్ని నివారించడం ఎలా అనే మరో ప్రశ్న లేవనెత్తి తిరిగి దానికి ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే రాజ్యం అనే భావనకి ఒక ఎక్స్టెన్షన్గా ప్రభుత్వం అనే భావాన్ని ముందుకు తీసుకురావటం జరిగింది. సో మొదటిది రాజ్యం ఏర్పడితే రాజ్యం తన యొక్క లక్ష్యాలు నెరవేర్చడానికి ప్రభుత్వం అనేటువంటి ఒక సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి రాజ్యం యొక్క లక్ష్యాలను నెరవేర్చేటువంటి ఒక సంస్థాగత నిర్మాణమే ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని నిర్వహించటానికి ప్రజలు సమ్మతి అవసరం కాబట్టి ఆ సమ్మతిని ప్రజలు ఓటు ద్వారా ఏర్పరచుకుంటారు. సో కాబట్టి మనకి ఇక్కడ వచ్చే సమాధానం ఏమిటంటే ప్రభుత్వం అనేది ఎవరి ద్వారా ఏర్పడుతుంది? ప్రజల ద్వారా ఏర్పాటవుతుంది. ఎలా ఏర్పాటవుతుంది? ఎన్నిక ద్వారా ఏర్పాటవుతుంది. ఆ ప్రభుత్వం యొక్క పని ఏమిటి? ఆస్తిని సంరక్షించే బాధ్యతను నిర్వర్తించినట్లయితే తద్వారా సార్వజనీన స్వేచ్ఛ ఆచరణ సాధ్యమవుతుంది. సో మనకి ఇక్కడ ఒక మౌలికమైనటువంటి సిద్ధాంతం ముందుకు రాబడింది. అదేమిటంటే ఉదారవాదం అనేది ఆధునిక రాజ్యానికి ఆధారం అయితే ప్రజాస్వామ్యం అనేది ఆధునిక ప్రభుత్వ సిద్ధాంతంగా అది వ్యక్తం కాబడింది. సో మనం కనుక ఈ ఆధునిక రాజ్యం ప్రభుత్వానికి ఒకవైపున ఉదారవాద రాజనీతి సిద్ధాంతం, మరోవైపున ప్రజాస్వామ్య సిద్ధాంతం ఆధారం అంగీకరించినట్లయితే దాని కొనసాగింపుని మనం హెగెల్లో చూడవచ్చు. అయితే హెగెల్లో మనకి ఏం కనిపిస్తుందంటే హెగెల్లో ఈ బ్రిటిష్ ఎంపెరికల్ తాత్విక వివరణలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని ఆయన ప్రయత్నించి అధిగమించడానికి ఒక ప్రయత్నం చేసిన మాట వాస్తవే, కానీ వాస్తవానికి హెగెల్లో కూడా అది అపరిష్కృతంగా ఉంటుంది. కాకుంటే వాళ్ళు అంటే హాబ్స్ లాక్ చేసిన వివరణకి మరింత విస్తృతిని మనం హెగెల్లో చూడవచ్చు. ఏమిటి హెగెల్ కూడా లేవనెత్తినటువంటి మౌలిక ప్రశ్న ఏమిటి? హెగెల్ కూడా మళ్ళీ లేవనెత్తిన మౌలిక ప్రశ్న ఏమిటి అంటే స్వేచ్ఛ అనే భావన. అయితే హెగెల్ అంతకుపూర్వం వ్యక్తీకరించినటువంటి స్వేచ్ఛ అనే భావనకి కొంత విస్తృతిని ఆయన అందించడం జరిగింది. హెగెల్లో మనకి స్వేచ్ఛ అనే భావాన్ని ఎలా వ్యక్తీకరించాడు అనేటువంటి ఒక ప్రశ్నకి సమాధానాన్ని కనుక చూడటానికి ప్రయత్నిస్తే మనకేం తెలుస్తుందంటే స్వేచ్ఛ అనేది రెండిటిపై ఆధారపడుతుంది. ఒకటి ప్రకృతి అనే పరిమితిపై, రెండవది స్వీయ నిర్దేశికతపై. అంటే ఈ రెండింటిని ఆయన స్వేచ్ఛ అనే భావానికి ఒక విస్తృతిని కల్పించే ప్రయత్నం చేశాడు. మొదటిది ప్రకృతిలో ఉన్న పరిమితి మానవ అవసరాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. అయితే ప్రకృతికి సంబంధించిన జ్ఞానం మనకి విస్తృతం అయ్యే కొద్దీ ప్రకృతిని అర్థం చేసుకోవటం ద్వారా మానవ అవసరాన్ని తీర్చే ప్రకృతిని
మానవ సాధనంగా మార్చుకోవటం ఒక మేరకు సాధ్యమే. కాబట్టి మనకి ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని గనక మనం పెంపొందించుకోగలిగితే, ఆ మేరకు ప్రకృతికి సంబంధించిన జ్ఞానాన్ని కనుక పెంపొందించుకోగలిగితే, ఆ మేరకు ప్రకృతిని మానవ వినిమయ అవసరాన్ని అనుగుణంగా దానిని మార్చుకోవటం సాధ్యమే. ఆ మేరకు ప్రకృతికి ఉన్న పరిమితిని శాస్త్రజ్ఞాన వికాసం ద్వారా ఒక మేరకు అధిగమించడం సాధ్యమే. అయితే హెగెల్లో ఉన్న రెండవ అంశం ఏమిటంటే, ఈ స్వేచ్ఛకు సంబంధించిన పరిమితి ఏమిటంటే స్వీయ నిర్దేశికత. అంటే సెల్ఫ్ అనే భావాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చి, అంటే మనిషికి స్వీయ చైతన్యం ఉన్న జీవి అనే మనిషి. అంటే ఈ స్వీయ చైతన్యం ఉన్నటువంటి మనిషి తనను తాను నిర్దేశించుకోవటం. అంటే తనను తాను నిర్దేశించుకోవటం అనేది వైయక్తికం కాదు, సమూహంలో భాగంగానే జరగవలసి ఉంటుంది. అంతకుముందు వాళ్ళిద్దరు కూడా ఈ వ్యక్తి అనే భావాన్ని ఒక అమూర్తమైన వ్యక్తిగా మాత్రమే వాళ్ళు నిర్వచించడం జరిగింది. అంటే ఒక సమూహంలో భాగంగా ఉన్న మనిషిని అమూర్తమైన వ్యక్తిగా నిర్వచించి, కేవలం ఆ వ్యక్తి తన సంకల్పంతో స్వేచ్ఛను పొందగలడు. కానీ హెగెల్లో మనం గుర్తించేది ఏమిటంటే, ఇది కుదరదు. మనిషి ఎప్పుడు కూడా సమూహంలో భాగంగానే జీవిస్తాడే తప్ప అమూర్త మానవుడిగా మనిషి జీవించడు. సో అయినప్పుడు ఈ మనిషి స్వీయ చైతన్యవంతుడైనప్పుడు నిన్ను నీవు నిర్దేశించుకోవటం అనేది ఏ మేరకు సాధ్యం అన్నప్పుడు, నిన్ను నువ్వు నిర్దేశించుకోవటంపై ఇతరులు కూడా నిన్ను నిర్దేశిస్తూ ఉంటారు. అంటే ఒకవైపున నీవు కర్తవి, ఇంకోవైపున ఇతరుల కోణం చూసినప్పుడు నువ్వు కర్మవు కూడా. అంటే నీవు కూడా ఇతరుల ద్వారా నిర్దేశించబడతావు. సో అయినప్పుడు స్వేచ్ఛ అన్నప్పుడు స్వీయ నిర్దేశికత అయినప్పుడు, ఈ స్వీయ నిర్దేశికత అనేది సాధ్యం కావటం లేదు. ఎందువల్లంటే నిన్ను ఇతరులు కూడా వాళ్ళ ఇచ్చకు అనుగుణంగా నిర్దేశించటం జరుగుతూ ఉంటుంది. సో అయినప్పుడు మరి అప్పుడు స్వేచ్ఛ ఎలా సాధ్యం? నిన్ను నువ్వు నిర్దేశించుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది నెరవేరకపోవటానికి, ఇతరులు అనే ఒక సమూహంలో భాగంగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఇతరులు కూడా వాళ్ళు తమ అని స్వీయ నిర్దేశికత ఆధారంగా జీవించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు నిన్ను ఆబ్జెక్ట్గా చూస్తారు. అంటే నీకు సబ్జెక్టివ్ అయితే మిగతా వాళ్ళు నీకు ఆబ్జెక్ట్స్, వాళ్ళు సబ్జెక్ట్స్ అయినప్పుడు నీవు వాళ్ళకి ఆబ్జెక్ట్ అవుతావు. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్కి సంబంధించిన అంశాన్ని హెగెల్ గుర్తించడమే కాదు, అక్కడి నుంచి హెగెల్ తాత్వికంగా చేసిన ఒక ప్రతిపాదన ఏమిటంటే, స్వేచ్ఛ అంటే ఏమిటన్నప్పుడు ఈ వ్యక్తి తను పోగొట్టుకున్న దానిని తిరిగి పొందగలగటమే. ఇక్కడ తను పోగొట్టుకుంటుంది ఏమిటి అంటే, ఈ పోగొట్టుకుంటుంది ఏమిటన్నప్పుడు ఇతరులు అంటే తాను ఒకవైపున తాను స్వీయ చైతన్యుడు, అదే సమయంలో మరోవైపున తాను ఇతరుల చేతిలో వస్తువు. అంటే తనలో ఏకకాలంలో రెండు ఉన్నాయి. తాను ఒక స్వీయ చైతన్యవంతుడు, అదే సమయంలో తాను ఇతరుల చేతిలో ఒక వస్తువు. అంటే ఏకకాలంలో మనిషి స్వీయ చైతన్యవంతుడు, అదే సమయంలో మరో మనిషి యొక్క చేతిలో తాను పరాధీనుడు. సో అయినప్పుడు ఈ మనిషి తిరిగి ఎలా తాను పోగొట్టుకున్న దానిని తిరిగి పొందగలడు అన్నప్పుడు హెగెల్ యొక్క సమాధానం ఏమిటంటే, యాక్షన్ అనే అంటే తన స్వీయ ప్రయత్నం ద్వారా దానిని అధిగమించగలడు.
ఎలా అధిగమించగలడు అంటే అక్కడ అతను ఉపయోగించే ఒక భావన, పెద్ద భావన, ఆ గీస్ట్ అనే ఒక భావన, అంటే ఒక భావ చైతన్యంతో దానిని ఒక అమూర్త స్థాయిలో గనక గుర్తించగలిగితే దాన్ని అధిగమించగలడు. ఇది వాస్తవానికి ఒక తాత్విక అమూర్త భావనలో మార్మీకరించడం తప్ప వాస్తవానికి హెగెల్లో కూడా ఈ ప్రశ్నకి సమాధానం అపరిష్కృతంగా మిగిలిపోయిందన్న వాస్తవాన్ని గుర్తించినట్లయితే ఇది వాస్తవానికి మార్క్స్ ఈ పుస్తకాన్ని రాయటంలో ఉన్న విశిష్టతగా మనం గుర్తించవలసి ఉంటుంది. సో ఈ సంక్లిష్టతని మార్క్స్ ఒక మేరకు ఈ రచనలో పరిష్కరించే ప్రయత్నాన్ని చేశాడు. సో ఆ ప్రయత్నాన్ని నేను చాలా సంక్షిప్తంగానే వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మార్క్స్ లేవనెత్తిన ప్రశ్న ఏమిటంటే ఈ స్వేచ్ఛ అనేది ఎలా సాధ్యం, లేదా మార్క్స్ దృష్టిలో స్వేచ్ఛ అంటే ఏమిటి? స్వేచ్ఛ అన్నప్పుడు మార్క్స్ దృష్టిలో తనను తాను ఇతరులతో కలిసి తనను తాను ఆవిష్కరించుకోగలగటం. అంటే తనను తాను ఆవిష్కరించుకోవటం అనేది కేవలం తనపై మాత్రమే ఆధారపడలేదు, తనను తాను ఆవిష్కరించుకోవటం అనేది ఇతరులతో కూడా ముడిపడి ఉంది. కాబట్టి ఇది అంతిమంగా సామూహికంగా మాత్రమే సాధ్యం అవుతుంది తప్ప వైయక్తికంగా సాధ్యం కాదు. కాబట్టి మార్క్స్ చేసినటువంటి ఒక మౌలికమైన ప్రతిపాదన ఏమిటంటే స్వేచ్ఛ అనేది వైయక్తికం కాదు. ఎందువల్లంటే మనిషి సామూహిక జీవి కాబట్టి ఇక్కడ హెగెల్ మార్మీకరించిన దానిని తిరిగి హెగెల్ మార్క్స్ లో దానిని పరిష్కారం ఎక్కడ చూస్తాడంటే ఇది ఈ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఏ బంధం అయితే ఉందో ఆ బంధం ఇరువురికి స్వేచ్ఛకి విఘాతంగా ఉన్నప్పుడు ఆ బంధాన్ని అధిగమించడం ద్వారానే ఈ మనుషుల స్వేచ్ఛ అనేది ఆచరణలో అది పరిష్కారం కాగలదు. అయితే ఇది పరిష్కారం కాకపోవటానికి మూలం ఎక్కడ ఉంది అనే ప్రశ్నకి మార్క్స్ యొక్క సమాధానం ఏమిటంటే వ్యక్తిగత ఆస్తి లేదా పెట్టుబడిదారీ వ్యక్తిగత ఆస్తి అనే భావనే ఈ స్వేచ్ఛ అనే భావనకి భంగం కలిగిస్తుంది. సో ఈ పెట్టుబడిదారీ ఆస్తి ఏ విధంగా వైయక్తిక లేదా సామూహిక స్వేచ్ఛకి భంగం కలిగిస్తుంది అనేటువంటి ప్రశ్నకి సమాధానమే తరువాత మార్క్స్ చేసినటువంటి మొత్తం కృషి. ఆ తర్వాత 1844 మ్యానుస్క్రిప్ట్స్ నుంచి మార్క్స్ చనిపోయే వరకు రాసినటువంటి గ్రంథాలన్నిటి యొక్క సారాంశం ఏది అనే ఒక ప్రశ్నకి మనం కనుక చూసినట్లయితే ఈ ప్రశ్నకు సమాధానమే మార్క్స్ తన జీవిత కాలం పాటు చేసినటువంటి సైద్ధాంతిక కృషి యొక్క లక్ష్యం కూడా. సో అయినప్పుడు అప్పుడు మార్క్స్ యొక్క వివరణ ఏమిటి? ఇందాక పురేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. సో హెగెల్ తర్వాత వచ్చినటువంటి ఆయన యొక్క అనుయాయుల్లో అంటే స్ట్రాస్ నుంచి బావర్, ఫ్యూయర్బా, వీళ్ళందరిలో హెగెల్లో ఉన్న మార్మికతని ఒక మేరకు గుర్తించారే తప్ప దానిని అధిగమించడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం సరిపోలేదనే విషయం మార్క్స్లో మనకి చూడవచ్చు. ఉదాహరణకి ఫ్యూయర్బాలో మనకేం కనిపిస్తుందంటే మనిషి స్వేచ్ఛాయుతంగా జీవించలేకపోవటానికి కారణం ఎక్కడ ఉందన్నాడంటే మనిషి తన శక్తియుక్తుల్ని దైవం అనే భావనకి ఆపాదించి దానికి బద్ధుడు కావటం వల్లనే తాను స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాడు. కాబట్టి ఫ్యూర్బా చేసినటువంటి సైద్ధాంతిక విమర్శ మొత్తం కూడా దైవ భావనపై ఆధారపడినటువంటి మత విశ్వాసాలని గనక వివరించగలిగితే, తిరిగి మనిషి కనుక దానిని అర్థం చేసుకోగలిగితే మనిషి
తన పరాయీకరణ నుంచి బయటపడి స్వేచ్ఛగా జీవించగలడు. అంటే మత విశ్వాసాలనేవి మానవ స్వేచ్ఛకి లేదా మానవ పరాయీకరణకి మూలాధారం కాబట్టి వాటిని అర్థం చేసుకోవటం ఎలా? దానికి ఫ్యూర్మా చేసిన సమాధానం అంటే దైవం అంటే ఏమీ లేదు, మనిషి యొక్క ఔన్నత్య గుణాల యొక్క ప్రతిరూపమే దైవం. అంటే తనలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఒక భావనకి ఆపాదించి తిరిగి ఆ భావనలో తనను తాను మనిషి చూసుకుంటున్నాడు. అంటే ఒక రకంగా దాన్ని ఆబ్జెక్టిఫికేషన్ అని వాళ్ళు అన్నారు. సో దానిని గనుక అంటే నీ గుణాలు ఇక్కడ వస్తుగతంగా దైవ భావనగా దాని చుట్టూ ఉన్నటువంటి విశ్వాస భావనలుగా మారాయి కాబట్టి నిన్ను నువ్వు తిరిగి మళ్ళా దైవం నుంచి ఆ గుణాన్ని తిరిగి నువ్వు పొందగలిగితే, ఏ గుణాలనైతే నీ నుండి వేరుపడి అది మరో రూపం దైవంగా మారాయో తిరిగి దానిని గుర్తించి వాటిని తిరిగి నువ్వు కనుక పొందగలిగితే తిరిగి నువ్వు స్వేచ్ఛ జీవిగా మారగలవు. అంటే మనకి ఫ్యూర్మాలో కనిపించేది ఏమిటంటే ఒక థియలాజికల్ క్రిటిక్ని గనక ఆంథ్రోపాలజీ నుండి చేయగలిగితే దీనికి పరిష్కారం దొరకగలదు. వాస్తవానికి ఫ్యూర్మా చేసింది an anthropological critique against theology, which would make the man to transcend from theology into humanism. అయితే ఇందులో ఉన్న వైరుధ్యాన్ని ప్రశ్నించటమే మార్క్స్ యొక్క ఉద్దేశం కూడా. ఇక్కడ ఫ్యూర్మా ఈ మనిషిని తిరిగి మళ్ళీ ఒక అమూర్త మానవుడిగా చూస్తున్నాడు తప్ప తిరిగి ఈ మనిషి ఒక నిర్దిష్ట మానవుడిగా చూడటం లేదు. కాబట్టి ఫ్యూర్మా చేస్తున్నటువంటి విమర్శలో కొంత వాస్తవం ఉన్నదని మార్క్స్ అంగీకరిస్తూనే అదే సమయంలో ఫ్యూర్మా చేస్తున్నటువంటి ఆంథ్రోపాలజికల్ క్రిటిక్ అనేది తిరిగి మళ్ళా ఒక సార్వజనీన అమూర్త మనిషి దగ్గరికి తీసుకువెళ్తుంది తప్ప ఆ మనిషి తిరిగి ఒక నిర్దిష్ట సామాజిక జీవిగా ఉన్నాడన్న వాస్తవాన్ని ఫ్యూర్మా రచనలో లేదనే వాస్తవాన్ని మార్క్స్ గుర్తించి తిరిగి మార్క్స్ ఎక్కడికి వెళ్ళాడంటే ఆంథ్రోపాలజికల్ మ్యాన్ని పొలిటికల్ ఎకానమీ క్రిటిక్గా చూడగలిగితేనే దీనికి పరిష్కారం ఉంటుంది. కాబట్టి మనకి ఫ్యూర్మా నుంచి మార్క్స్ చేసినటువంటి ప్రయాణాన్ని కనుక జాగ్రత్తగా గమనిస్తే మనకేం తెలుస్తుందంటే ఆంథ్రోపాలజీ మాత్రమే దీనికి పరిష్కారాన్ని చూపదు. దీనికి పరిష్కారం వాస్తవానికి ఎక్కడ ఉందంటే పొలిటికల్ ఎకానమీలో ఉంది. సో కాబట్టి తన మార్క్స్ చేసినటువంటి సైద్ధాంతిక కృషి మొత్తం ఏమిటంటే తర్వాత కాలంలో పొలిటికల్ ఎకానమీ, వాస్తవానికి అది పొలిటికల్ ఎకానమీ కంటే ప్యూర్ ఎకనామిక్ సైన్స్. వాస్తవానికి మార్క్స్ పొలిటికల్ థియరీ కూడా చేద్దాం అనుకున్నాడు, తన జీవిత కాలంలో అది సాధ్యం కాలేదు. సో కాబట్టి మనకి ఆ పొలిటికల్ ఎకానమీలో చేసినటువంటి కృషిని చాలా నేను క్లుప్తంగానే వివరించి నేను పాపారావు గారికి సమయాన్ని నేను తగ్గించదలుచుకోలేదు. సో నీకు అక్కడ మార్క్స్ చేసినటువంటి పొలిటికల్ ఎకానమీ క్రిటిక్ యొక్క సారాంశం ఏంటి? సో పొలిటికల్ ఎకానమీ అనేది అప్పటికే లాక్ దగ్గర నుంచి మొదలై ఫ్రెడరిక్ లీస్, స్మిత్, రికార్డో, జేమ్స్ మిల్ వరకు కొనసాగినటువంటి ఆ క్లాసికల్ పొలిటికల్ ఎకానమీపై చేసినటువంటి విమర్శే ఈ 1844 ఎకనమిక్ అండ్ ఫిలసాఫికల్ మ్యానుస్క్రిప్ట్స్ లో మనకి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మార్క్స్ చేసింది ఏమిటి? మార్క్స్ చేసింది ఏమిటి అంటే మనిషి తనను తాను ఎలా వ్యక్తీకరించుకోగలడు అన్నప్పుడు తనలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అదే తనను తాను వ్యక్తీకరించుకోవడానికి లేదా తనను తాను ఒక ఉన్నతమైన వ్యక్తిగా వ్యక్తం చేయటం అనేది తనలో దాగి ఉన్నటువంటి శక్తి
లేదా దాన్ని వాళ్ళు అప్పటికే అది శ్రమగా గుర్తించారు. అయితే అప్పటికే శ్రమ అనే భావన రాజకీయ అర్థశాస్త్రంలో ఒక విక్రయ వస్తువుగా మారి అది ఒక సమర్థనగా అంగీకరించబడుతుంది. సో మార్క్స్ లేవనెత్తినటువంటి మౌలికమైన ప్రశ్న ఏమిటంటే, మనిషి యొక్క శ్రమ అనేది మానవ జీవన చోదక శక్తిగా ఉండవలసింది, అది ఒక విక్రయ వస్తువుగా మారటం ఏమిటి? సో కాబట్టి మనిషి యొక్క శ్రమశక్తి మానవ జీవన శక్తిగా అది వ్యక్తం కావాల్సింది విక్రయ వస్తువుగా లేదా ఒక సరుకుగా మారటానికి మూలం ఎక్కడ ఉంది అనే ఒక ప్రశ్న వేసి దానికి సమాధానం పెట్టుబడిదారీ వ్యక్తిగత ఆస్తిపై ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఉంది. కాబట్టి తిరిగి ఆ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి వ్యక్తిగత ఆస్తి మూల కారణం కాబట్టి దానిని అధిగమించటం ద్వారానే మనిషి తనను తాను వ్యక్తీకరించుకోగలడు. అంటే తనను తాను వ్యక్తీకరించుకోలేకపోవటానికి కారణం తాను తన శ్రమ తన నుండి వేరుపడటమే. అంటే తన నుండి తాను వేరుపడటాన్నే మార్క్స్ పరాయీకరణగా వ్యక్తం చేయటం జరిగింది. వాస్తవానికి ఈ గ్రంథంలో ఒక మూల భావన పరాయీకరణ అనే భావన. కాబట్టి పరాయీకరణ అనే భావన వాస్తవానికి ఈ ఇతర రెండు భావనలతో ముడిపడి ఉంది. ఒకటి శ్రమతోనూ, ఇంకో వైపున ఇచ్ఛతోనూ. అంటే స్వేచ్ఛ అనే భావన కానీ లేదా శ్రమ అనే భావన కానీ వ్యక్తిగత ఆస్తితోనూ అదే సమయంలో పరాయీకరణతోనూ ముడిపడి ఉంది. దానిని అధిగమించటం ఎలా అనే ప్రశ్నకు సమాధానమే మార్క్స్ చేసినటువంటి సైద్ధాంతిక కృషిలో మనకి కనిపిస్తుంది. సో మార్క్స్ చేసినటువంటి సైద్ధాంతిక కృషి దాన్ని ఎలా అధిగమిస్తుందని చెప్పాడు. ఒకటి, నేను పరాయీకరణ గురించి నేను మళ్ళా వివరించను. అంటే ఈ మనిషి తన శ్రమశక్తిని విక్రయించుకోవాల్సిన అనివార్యత ఏది సృష్టిస్తుంది అంటే, పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతకంటే అతనికి మరో మార్గం లేదు. కాబట్టి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే మనిషి తన శ్రమశక్తిని విక్రయించుకోవటానికి అది అనివార్యతగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించడం తప్ప మరో మార్గం లేదు వ్యవస్థాగతంగా. సో కాబట్టి తిరిగి మళ్ళా మార్క్స్ లేవనెత్తినటువంటి మౌలిక సమాధానం ఏమిటంటే, దీన్ని అధిగమించడం ఎలా? సో దీన్ని అధిగమించడం ఎలా అన్నప్పుడు కేవలం ఇది సంకల్పంతో అధిగమించడం సాధ్యం కాదు. దీన్ని అధిగమించడం అనేది సామూహికంగా ఈ శ్రమశక్తి ఎవరైతే పరాయీకరణకు శ్రమ దోపిడికి గురి కాబడతారో వీళ్ళ యొక్క ఐక్యత, వీళ్ళ యొక్క రాజకీయ సంఘటిత కార్యాచరణ ద్వారా చేసే కృషి ఫలితంగానే ఈ వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయటం అనే ఒక క్రమం ద్వారానే ఇది అధిగమించబడుతుంది. సో కాబట్టి మార్క్స్ చేసినటువంటి ఒక సైద్ధాంతిక ఒక లీప్ ఏదైతే ఉందంటే ఇది కేవలం జ్ఞానపరమైనటువంటి అంశంగా చూస్తే దీనికి పరిష్కారం లేదు. కేవలం నువ్వు జ్ఞానపరంగా దాన్ని గుర్తిస్తే నువ్వు అధిగమిస్తావు అనేది హెగెల్ సమాధానం సరైంది కాదు. లేదా నువ్వు సంకల్పం ద్వారా అధిగమిస్తావు అనేది కూడా అది సరైంది కాదు. ఇక్కడ సమస్య జ్ఞానపర పరిమితి కాదు, సంకల్ప బలం లేకపోవటం కాదు. వాస్తవానికి దీన్ని అధిగమించడం అనేది వ్యక్తిగత ఆస్తిని ఉత్పత్తి సాధనాల నుండి సామూహికంగా రద్దు చేయటం ద్వారా మాత్రమే తిరిగి మనిషి తనను తాను వ్యక్తీకరించుకోగలడు. ఈ శ్రమ అనేది వాస్తవానికి అతనిని ఒక ఉన్నతమైన మానవుడిగా వ్యక్తం కావటానికి దారితీస్తుంది. అది వాస్తవానికి పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించి తిరిగి ఒక నూతన సామ్యవాద వ్యవస్థ నిర్మాణం ద్వారానే సాధ్యం అవుతుందని చెప్పటమే అంతిమంగా ఈ పుస్తకంలో కనిపించేటువంటి సారాంశం. ఒకసారి నేను సమయాన్ని ఎక్కువ తీసుకున్నందుకు మన్నించి నాకు అవకాశం ఇచ్చినటువంటి మంచి పుస్తక నిర్వాహకుడికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ